ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. We expected లాట్ ఫ్రమ్ కేసీఆర్. ఆయన వస్తారు, అసెంబ్లీకి వస్తారు అనుకుంటే వచ్చి కూర్చుంది 7 నిమిషాలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ అటెండ్ అవ్వలేదు. ప్రాజెక్టుల మీద చర్చ ఉంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కేసీఆర్ కాదు కదా, అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఆయన స్పీకర్ మాట్లాడతాడు, మీరు ముఖ్యమంత్రి కోసం మాట్లాడితే మీకు మైక్ ఇవ్వను, ఇంకా అయిపోయి ఇంకేంటండి, ఇంకేం మాట్లాడాలి చెప్తున్నారు అసెంబ్లీలో. స్ట్రీట్ బాయ్ లాగా, ఒక స్ట్రీట్ బాయ్ అనే కానీ స్ట్రీట్ రౌడీ లాగా ఆయన ఉపన్యాసం ఆయన మాట్లాడుకోనిచ్చు. ఎవరి సీట్లలో వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూర్చుంటే వాళ్ళ కళ్ళల్లో చూడు ఎంత విషయం కనిపిస్తూ ఉంది. గాంధీ భవన్లో జరిగేటువంటి చర్చల్లాగా అసెంబ్లీని మార్చే ప్రయత్నం స్పీకర్ గారు చేస్తున్నప్పుడు కేసీఆర్ ఎందుకని ఒప్పుకోవట్లేదు? కేసీఆర్ ఎందుకని అక్కడ ఉండట్లేదు? అసలు వీళ్ళ చీప్ టాక్టిక్స్ కి, వీళ్ళ విఘ్నత కోల్పోయిన వ్యవహారానికి కేసీఆర్ గారు అవసరం లేదు నిజానికి. దే ఆర్ వెయిటింగ్. కేసీఆర్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాట్లాడతారని మీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నప్పుడు కార్యకర్తలు అనుకోవట్లేదా, కోరుకోవట్లేదా కేసీఆర్ అక్కడ ఉండాలి, మాట్లాడాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో ఆరోపణలకు, విమర్శలకు అన్నిటికీ సమాధానం ఇవ్వాలి అనేది ఎదురు చూడట్లేదు. మీ మీడియా అంతా కూడా లేదు, మమ్మల్ని విమర్శించే మీలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని మైండ్ బ్లాక్ ఎక్కువ చేసుకుంటున్నారంటే కేసీఆర్ గారు అసెంబ్లీ కోసం మాత్రమే నాయకుడు. మీరు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే మీకు మైక్ ఇవ్వను, చాలు, ఇంకంతకంటే పెద్ద మాట లేదు అంటున్నాను. మేము ఏం మాట్లాడాలి? ఈ ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి పాలనాధ్యక్షుడు, ఈయన కంటే మించిన పాలన ఇంతకుముందు ఎవరూ చేయలేదు. మూసీ పేరు మీద లక్షల కోట్లు, వేల కోట్లు దోచుకుందామని ప్రయత్నం చేస్తున్నా అది ప్రజల సొత్తు పోతే పోయింది. కేసీఆర్కి ఎంత అయితే అందులో ఒక వాటా ఉందో, లేకపోతే ఈ మొత్తం కుంభకోణాలు వీటన్నిటిలో ప్రధానమైనటువంటి షేర్ కేసీఆర్కు ఉంది, ఆ తర్వాత హరీష్ రావుకు మాత్రమే ఉంది అనేటువంటి మాట. ఈ ఇద్దరి పేర్లు మాత్రం చాలా క్లియర్గా అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు కవిత కావచ్చు అదే మాట చెప్తున్నారు కదా. రక్తం పంచుకొని పుట్టినటువంటి కేటీఆర్ గారిని తిట్టడంతో నీకేం ఉపయోగం వస్తుంది? ఈ ప్రపంచానికి నీ అనుభవాన్ని, ఈ ప్రపంచాన్ని పరిచయం చేయించినటువంటి, నిన్ను పరిచయం చేయించినటువంటి కేసీఆర్ గారిని తిట్టడంతో ఏమొస్తుంది? వాళ్ళు ఆత్మక్షోభ గురవుతారు తప్ప నువ్వు అదనంగా నీకు ఒనగూరేదేం లేదు. నీకేదైనా ఒనగూరాలి అంటే నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఇయాటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నటువంటి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి, దీంతో పాటుగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని కడిగేస్తాను అంటూ తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా చర్చించడానికి కూడా పట్టుపడ్డారు. బట్ అసెంబ్లీ పెట్టింది ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డితో పాటుగా ఇతర ప్రాజెక్టుల గురించి చర్చించడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రెడీ చేసుకుంది. బట్ అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎందుకని వాకౌట్ చేయడం మాత్రమే కాదు, బహిష్కరించి కూడా వెళ్ళిపోయింది. ప్రజల సమస్యల గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడతానని చెప్పినటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ ఇప్పుడెందుకు సభలో లేరు? ఎందుకని ఒక పలాయనవాదం లేకుంటే అస్త్ర సన్యాసం చేశారు అనేటువంటి ఆరోపణలు, విమర్శలు, వీటన్నిటికీ బీఆర్ఎస్ లీడర్లు ఏం సమాధానం ఇస్తారు? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. హలో అండి, నమస్తే. నమస్తే. సో గతంలో బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం 4 గంటలు జరిగింది. 1.5 అవర్ ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ చాలా తీవ్రమైనటువంటి వాయిస్, ఇప్పటిదాకా కేసీఆర్ ఎక్కడున్నాడు అనే దాంతో పాటుగా నిన్నటి దాకా ఒక కథ అయింది, ఈ రోజు నుంచి మాత్రం ఇంకో కథ ఉంటుంది. వీ ఎక్స్పెక్టెడ్ లాట్ ఫ్రమ్ కేసీఆర్. ఆయన వస్తారు, అసెంబ్లీకి వస్తారు అనుకుంటే వచ్చి కూర్చుంది 7 నిమిషాలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ అటెండ్ అవ్వలేదు. ప్రాజెక్టుల మీద చర్చ ఉంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కేసీఆర్ కాదు కదా, అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేరు, అక్కడి నుంచి బహిష్కరించారు, మేము వెళ్ళిపోతున్నామని చెప్పారు. ఏం జరిగింది? అంటే పార్టీ అనగానే అసెంబ్లీ మాత్రమే కాదండి, పార్టీ అనగానే ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, పార్టీ అనగానే కేవలం అసెంబ్లీలో జరిగే మాత్రం చర్చ మాత్రమే కాదు. అసెంబ్లీలో సరైన చర్చలు జరిగినప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల గొంతులు మూసేస్తారు అనుకున్నప్పుడు, గొంతులు నొక్కేస్తారు అనుకున్నప్పుడు, మైకులు ఇవ్వరు అనుకున్నప్పుడు మనకు ప్రజావేదికలు ఉంటాయి. ప్రజలతో మాట్లాడేటువంటి అనేక వేదికల్ని కూడా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఉద్యమాలు చేసినటువంటి మాలాంటి పార్టీలు వెతుక్కుంటాయి. అట్లా మేము 4 గంటల సమావేశం అయినా, 2 గంటల కేసీఆర్ గారి ప్రెస్ మీట్ అయినా, అల్టిమేట్గా మా లక్ష్యం ఏంటి అంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, లేదు మేము గతంలో చేసినటువంటి ప్రాజెక్టులని కొనసాగింపుగా
ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకపోగా వాటిని పక్కకు పెట్టేసి దాంట్లో మేము ఎంత నిజాయితీగా చేసినాము, ఎంత చిత్తశుద్ధితోటి ప్రాజెక్టులని ఇంప్లిమెంట్ చేసినాము, నిర్మాణం చేద్దామని ప్రయత్నం చేసినాము అనేటువంటి వాటిని పక్కకు పెట్టేసి ఒక తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితిలో నిజానికి వాళ్ళు చెప్తున్నట్టుగా 290 పైచీలకు ఏవైతే టీఎంసీలు ఉన్నాయో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకున్నది, రోషే గారి ప్రభుత్వంలో ఆనాడు ప్రభుత్వమే, ఆనాడు డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. నిజానికి బచావత్ ముందర ఉన్నటువంటి అంశం అది. రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారే మేము చాలా సీరియస్గా అడిగినాం. రాష్ట్రం వచ్చిన సరిగ్గా 10 రోజులకు 12 రోజులకు కేంద్రానికి ఉత్తరాలు రాసినాం. ఈ 290 టీఎంసీస్ ఏంటివి, మాకు అది కాదు కదా, దాదాపు 1050కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ జరగాలి, కొత్తగా ఆర్బిట్రేషన్ జరగాలి అని అంటే అది బచావతు ఇచ్చేంత వరకు అయితే మీరు ఒప్పుకోవాల్సిందే కదా, బచావత్ ఏదో ఒకటి తీర్పిస్తుంది, అప్పటిదాకైతే మీరు ఒప్పుకోవాల్సిందే కదా అని చెప్పేసి దాని కొనసాగింపుగా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మేము 10 సంవత్సరాల కాలంలో సందర్భం వచ్చినప్పుడు మా ఆర్గ్యుమెంట్ పెట్టినా లేదు, ఇప్పటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా 290 పైచిలకు టీఎంసీలనే సంతకం పెట్టి వచ్చింది. కాబట్టి దాన్నే ప్రధానంగా తీసుకొని మీరు గతంలో పెట్టిరని ఒక చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే నిజానికి ప్రజలకు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అసెంబ్లీని మీరు అన్నట్టుగా ఒకవేళ ఒక ప్రామాణికమైనటువంటి వేదికగానే అనుకుంటే కాదా, మీరు అనుకోవట్లేదు, వాళ్ళు అనుకుంటే, మేమనేది మేము కాదు, వాళ్ళు అనుకుంటే దాంట్లో మేము 10 సంవత్సరాల కాలంలో ఏం చేసినాము, దేని మీద సంతకాలు పెట్టినాము, మేము అపెక్స్ కౌన్సిల్ ముందర ఎటువంటి ఆర్గ్యుమెంట్ చేసినాము, సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు ఏమిటి, ఎటువంటి పరిస్థితుల్లో మేము విత్డ్రా అయినాము, లేదు 2 రాష్ట్రాలు అపెక్స్ కమిటీ ముందర ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో మా ఆర్గ్యుమెంట్ ఏందనేది మినిట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ విషయాల్ని కూడా మేము కూడా పీపీటీ ద్వారా ప్రదర్శిస్తామని చెప్పేసి చెప్తే నిజానికి వాళ్ళు ఒకవేళ వాళ్ళ పీపీటీ ప్రదర్శన నిజాయితీగానే ఉంటే దాంట్లో హిడెన్ ఏమి ఉండకపోతే హైడ్ చేయకుండా మాట్లాడాలనుకుంటే తప్పులు ప్రపంచానికి చెప్పొద్దు అనుకుంటే మేం చెప్తే వాళ్ళకి వచ్చే నష్టమే ఉంది. మీరు ఇచ్చారా అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ చేసినప్పుడు మీరు ప్రతిపక్షాలకు ఇచ్చారా? అంటే ఆనాడు కాళేశ్వరం పైన ప్రతిపక్షంగా ఒక ఆరోపణ మాత్రమే ఉంది. ఆనాడికి ఈనాడికి చాలా డిఫరెంట్ ఉంది కవిత. ఆనాడేమో కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు, కాళేశ్వరం కట్టడం పట్ల వాళ్లకు బ్యారాజీలు ఎక్కడెక్కడ కట్టాలనేటువంటి విషయాల పట్ల వాళ్ళకి అభ్యంతరాలు ఉంటాయి. దాంతో లాభం ఎట్లయితే చెప్పినాం మేము. కానీ ఇప్పుడు ఇది డిఫరెంట్, ఈ కేసు డిఫరెంట్. 10 సంవత్సరాల కాలంలో మేము ప్రభుత్వంలో ఉండి మేము ఏం ప్రాజెక్టులు నిర్మాణం చేసినాము, లేదు 2 రాష్ట్రాల విభజన సందర్భించి నీటి విభజన సంబంధించిన సందర్భంలో మేము ఎట్లా యాక్ట్ చేసినాము, కేంద్ర ప్రభుత్వంతో ఎట్లా ఫైట్ చేసినాము, అపెక్స్ కౌన్సిల్ ముందు మా ఆర్గ్యుమెంట్ ఎట్లుంది, బచావత్ ముందు మా ఆర్గ్యుమెంట్ ఎట్లుంది, బ్రిజేష్ కమిషన్ ముందు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉండే, ఇవన్నీ ఇష్యూస్ని ఉన్నాయి. సో ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. దాన్ని ఒక తీరుగా చూసి మా నోర్లు నొక్కాలని ప్రయత్నం చేసి, సరే అంతకంటే ఇంకా ముందు ఎంత దారుణం అండి. ఇప్పుడు ఒక సబ్జెక్టు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షం ప్రధాన పక్షం 2 కూడా తమ ఆర్గ్యుమెంట్ని అసెంబ్లీలో చెప్తూ ఉంటాయి. ప్రధాన పక్షం నాయకుడికి ఎంత ఉంటుందో ప్రతిపక్ష నాయకులకు కూడా ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ మీద మాట్లాడుతున్నప్పుడు కొంత ఎడమ కుడివిగా ఉండవచ్చు. ఆయన స్పీకర్ మాట్లాడతాడు, మీరు ముఖ్యమంత్రి కోసం మాట్లాడితే మీకు మైక్ ఇవ్వను, ఇంకా అయిపోయి ఇంకేంటండి, ఇంకేం మాట్లాడాలి చెప్పుకునే అసెంబ్లీలో? నువ్వు ప్రతిపక్ష నాయకుడికి నువ్వు ముఖ్యమంత్రి మీద ఎవరి కోసం మాట్లాడాలి? బయట ఉన్నటువంటి వ్యక్తుల కోసం మాట్లాడాలా, హౌస్లో లేనటువంటి వ్యక్తుల కోసం మాట్లాడాలా, లేకపోతే నరేంద్ర మోడీ కోసం మాట్లాడాలా, లేదు సోనియా గాంధీ కోసం మాట్లాడాలా, రాహుల్ గాంధీ కోసం మాట్లాడాలా, లేదు 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి నీళ్ల విషయంలో చేసిన అన్యాయాల కోసం మాట్లాడాలా? మేము మాట్లాడేది ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 90 టీఎంసీల నీళ్ళని 45 టీఎంసీలకి ఎందుకు కుదించడం అనేటువంటి ఆర్గ్యుమెంట్ మాది ఉంటుంది డెఫినెట్గా. అదే కాకుండా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ విషయంలో మేము కూడా చేద్దాం అనుకున్నాం, ఏ పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నాం అనేటువంటి విషయం చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది. మా చెప్తున్నటువంటి విషయాన్ని పట్టించుకోకపోగా ఆయన ఉపన్యాసంలో ఒక స్ట్రీట్ బాయ్ లాగా, ఒక బాయ్ అనే కానీ స్ట్రీట్ రౌడీ లాగా ఆయన ఉపన్యాసం ఆయన మాట్లాడుకోనిచ్చు. ఎవరి సీట్లలో వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూర్చుంటే వాళ్ళ కళ్ళల్లో చూడు ఎంత విషయం కనిపిస్తూ ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఒకవేళ వాళ్ళకు ఆ శక్తి ఉంటే ఆ చూసిన చూపులతోటే మనం మాడి మసైపోవాలని చూస్తున్నారు వాళ్ళు. ఇదేంది అసలు? ఎవరన్నా ఇంత పర్వర్షన్తో మాట్లాడతారా? ఇంత పర్వర్టెడ్ ముఖ్యమంత్రులు ఇంతకుముందు ఎవరన్నా ఉండేనా? నేను అందుకేమంటున్నానంటే ఒక పాజిటివ్ డిస్కషన్ జరగాల్సినటువంటి అసెంబ్లీలో
నీకు నువ్వే ప్రొవోకేట్ చేసి నీకు నువ్వే రెచ్చగొట్టి అవతల వ్యక్తులను గౌరవించకుండా, నిజానికి రేవంత్ రెడ్డి సీనియర్ కాదు, రేవంత్ రెడ్డి చాలా జూనియర్ అండి. ఇలాంటి సంఘటనలు గతంలో జరగలేదా? చాలా చూసాం మనం ఇలాంటివన్నీ. బహిరంగ వేదికల మీద అయ్యాయి, ఉపన్యాసాల్లో అయ్యాయి, ఆ తర్వాత అసెంబ్లీలో కూడా అయ్యాయి. వీటన్నిటిని పక్కకు పెట్టేసి ప్రజా ప్రయోజనాలు, మీరు ఏవైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నారో అక్కడ సమస్యలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, అంశాలు ఉన్నాయి, వీటి వారీగా చర్చించడానికి అసెంబ్లీ పెట్టండి అని మీరు చెప్పిన తర్వాత అసెంబ్లీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పర్సనల్ అటాక్ గా ఎందుకు తీసుకుంటాం? మేము అదే అంటున్నాం. మేము చాలా మీరు అనేది 100% మేము ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళుగా దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పార్టీగా మేమంటుంది కూడా అదే. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన, ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ప్రతిపక్షాలను కూడా మాట్లాడిస్తూనే దానికి పరిష్కార మార్గాలు నువ్వు చూపించాల్సింది విడిచిపెట్టేసి ఒకవైపు ప్రధాన నాయకుడు మాట్లాడేటువంటిదేమో ప్రొవకేటివ్గా, దానికి ఏదన్నా విషయం చెప్పాలి, ఏదన్నా సజెషన్సో లేకపోతే ఆయన చెప్పినటువంటి రాంగ్ అయ్యి ఉంటుంది అనే మాట చెప్తే నేను నీకు మైక్ ఇవ్వను అని చెప్పి స్పీకర్ గారు మాట్లాడతారు. అసలు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నువ్వు ఎవరి రిస్క్లోకి రావాలి? ఎంటైర్ 119 మంది సభ్యుల రిస్క్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కస్టోడియన్ ఆఫ్ ది ప్రాపర్టీ అసెంబ్లీకి. ఒక 64, 65 మేము మా వాళ్ళని చేర్చుకున్న 78 మందికి ఆయన స్పీకర్ కాదు. నిజానికి 119 మందికి ఆయన స్పీకర్. వీళ్ళందరి హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కస్టోడియన్ ఆఫ్ ది హౌస్గా ఆయనకు ఉండాలి. ఆయన ఏమంటాడు, నువ్వు మాట్లాడితే నీకు మైక్ ఇవ్వను. సేమ్ ఇవే ఆరోపణలు కావచ్చు. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే స్పీకరు అదే ప్రతిపక్షాల గురించి చెప్పారు కదా. లేదు, స్పీకర్ నోటి నుంచి ఇప్పటివరకు మనం ఎప్పుడు వినం కవిత. మీరు ఎప్పుడైనా గమనించండి, స్పీకరు డెఫినెట్గా స్పీకర్ మీరు కేవలం అధికార పక్షానికే మీకు సమయం ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు, మేము వాకౌట్ చేస్తున్నాం. సమయము వేరు. నేనేమంటున్నాను, మీరు అన్నట్టుగా నేను హౌస్ నుంచి వచ్చినాను, నేను చట్టసభలకి వెళ్ళి వచ్చినాను, నేను చూసినాను కదా. సమయం ఇవ్వడం వేరు. ఆయన ఏకంగా తన సభ్యుడి, తన రిస్క్, ఏ సభ్యుడి రిస్క్ అయితే రావాలనో ఆ సభ్యుడికే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ప్రధాన నాయకుడికి ఏదన్నా క్వశ్చన్ వేస్తే ఆయనను విమర్శిస్తే నీకు మైక్ ఇవ్వను అన్నాడు. అసలు ఇంకెక్కడిది? అసలు హౌస్ ఏంది? దాంట్లో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు ఎక్కడివి? ప్రోగ్రెసివ్గా సమస్యల పరిష్కార దిశగా జరిగే చర్చలు ఎక్కడివి? అసలు హౌస్లో ఎవరైనా స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి నిజమే టైం ఓవర్ అయిపోయిందంటే దాన్ని మైక్ కట్ చేసిందంటే కూడా ఇట్స్ ఓకే. చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా ఆరోపించినాం, చేసిరు కూడా వాళ్ళు. కానీ ఇప్పుడు అది కాదు, స్పీకర్ గారే అంటారు మీకు మైక్ ఇవ్వను. అలాంటప్పుడు నిన్న ఒక్కరోజు మాత్రమే వాకౌట్ చేసి ఈ రోజు నుంచి జరగాల్సినటువంటి చర్చలకు సంబంధించి బహిష్కరించకుండా అటెండ్ అయ్యి ఆ చర్చ ఎలా జరుగుతుందో, లేకుంటే మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటో వీటన్నిటికీ సమాధానాలు చెప్పుకోవడానికి అక్కడ కేసీఆర్ ఉండాల్సిన అవసరం ఉండే, అప్పుడు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఉండాల్సి ఉండే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉండాల్సినటువంటి ఒక సమయం ఇది. ఈ సమయంలో ఎందుకని ఒక అస్త్ర సన్యాసం చేసినట్టుగా మేము బహిష్కరిస్తున్నాం? ఆ మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీ మీడియా వాళ్ళు మేము ఎన్ని రోజులు ఉండాలి హౌస్లో అని మీరే నిర్ణయిస్తే మేము ఉండం. ప్రజల కోసం నేనేమంటున్నంటే, మీ ప్రశ్న ప్రజల పక్షాన ఉంటది అని మీకున్నటువంటి ప్రశ్నని మాకేస్తే మేము నిజానికి మాకు స్ట్రాటజీ ఉంటుంది. యాజ్ ఏ పార్టీగా, యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా మాకు స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు చాలా స్పష్టంగా హౌస్ నడుస్తున్నటువంటి సందర్భంలో హౌస్లో ఆయన స్పీకర్ గారి హిడెన్ ఎజెండా ఏంది, అధికార పక్షం నాయకుల యొక్క హిడెన్ ఎజెండా ఏంది మనకు క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏమిటి, నీకు మైక్ ఇవ్వను అని. ఇంకేం చేస్తావు? మీరు చేయాల్సింది ఏంది చెప్పండి అక్కడ. దాన్ని మేమేం చేస్తాం? మేము దాన్ని ఏం చేస్తాం? డెఫినెట్గా మాకున్న ప్రజావేదికలు ఇంకా వేరే ఉన్నాయి, మా ప్రజాక్షేత్రం వేరే ఉంది. ప్రజావేదికలు వేరున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజావేదిక ఉంది, వాళ్ళకంటూ అధికారికంగా గాంధీ భవన్ ఉంది, మీకు తెలంగాణ భవన్ ఉంది, మీకు ప్రజావేదికలు ఉన్నాయి. బట్ ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ఒక వేదిక అసెంబ్లీ. ఆ అసెంబ్లీని మీరు వినియోగించుకోవట్లేదు అనేదే కదా. ఇప్పుడు అసలు అసెంబ్లీని వినియోగించేటువంటి పరిస్థితి లేకుండా స్పీకర్ గారు చేస్తున్నప్పుడు, అది ఒక పీసీసీ కార్యాలయంగా చూస్తున్నప్పుడు, అది ఒక గాంధీ భవన్ లాగా మారుస్తున్నప్పుడు, గాంధీ భవన్లో జరిగేటువంటి చర్చల్లాగా అసెంబ్లీని మార్చే ప్రయత్నం స్పీకర్ గారు చేస్తున్నప్పుడు ఇంకా నిజానికి నో మీనింగ్, అసలు మీనింగ్ లేదండి. ఎంఐఎం ఉంది, వాళ్ళు కూడా కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. అందుకే అన్నారు కదా ఆయన నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అన్నాడు, మహేశ్వర్ రెడ్డి గారు అనుకుంటే, బహుశా మేము కూడా షేర్వాణిలు వేసుకొని వస్తాం, అప్పుడే మాకు ఇస్తట్టున్నారు అవకాశం, లేకపోతే మాకు కూడా ఇచ్చేటట్లేరని. అంటే దీంతో అర్థమవుతుంది ఏంది, అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి పక్షం అసెంబ్లీలో ఉంటే మాత్రమే వాళ్ళు మైకులు ఇస్తారు. అదర్వైజ్ ఎవరైనా క్వశ్చన్ చేసినా
బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇంకొక పార్టీకి కావచ్చు, వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు మైక్లు ఇచ్చేట్లుగా కనిపించట్లేదు. అటువంటి సందర్భంలో వాళ్లకు తాన అంటున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంటే వాళ్ళకే మైకులు అనేది కనిపిస్తుండగా, మేము ఇంకొకటి ఏంటంటే మేము హౌజ్లో ఉండి చాలా కళ్ళ ముందు తప్పిదాలు అవపడుతుంటే, కళ్ళ ముందు ప్రజలకు తప్పుడు విషయాలు చెప్తా ఉంటే మేము సాక్ష్యంగా నిలబడడానికి మా పార్టీ ఎట్లా ఒప్పుకుంటుంది? మేము సాక్ష్యం ఎందుకు అవుతాం? కేసీఆర్ ఎందుకని ఒప్పుకోవట్లేదు? కేసీఆర్ ఎందుకని అక్కడ ఉండట్లేదు? అసలు నేను ఏమంటున్నాను, మా పార్టీకి అద్భుతమైన అనుభవం కలిగేటువంటి నాయకత్వం ఉన్నది. కేసీఆర్ గారు ఉండడం ఉండకపోవడం అనేటువంటిది ప్రజలు చూడటం లేదండి. కేసీఆర్ గారు తర్ఫీదు ఇచ్చిన, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎదిగినటువంటి నాయకత్వం అద్భుతమైనది. నిజానికి వీళ్ళ చిల్లర కామెంట్స్కి, వీళ్ళ చీప్ టాక్టిక్స్కి, వీళ్ళ విఘ్నత కోల్పోయిన వ్యవహారానికి కేసీఆర్ గారు అవసరం లేదు. నిజానికి వాళ్ళ స్థాయికి ఎదిగొచ్చిన మన నాయకులు కూడా అవసరం లేదు. నిజానికి మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు కూడా అవసరం లేదు. ఇంకా తర్వాత వాళ్ళు సరిపోతారేమో అనిపిస్తూ ఉంది. కొత్తగా నిన్న మొన్న ఎమ్మెల్యేలుగా అయినట్టు. ఎందుకంటున్నానంటే ఈ మాట, రేవంత్ రెడ్డి గారు గతంలో మంత్రికి కూడా పనిచేయలేదు, కనీసం గవర్నమెంట్ విప్పుగా కూడా పనిచేయలేదు, ఏకంగా ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి వ్యక్తికి అసలు సాంప్రదాయాలు ఏంటివి, రెగ్యులర్గా కొనసాగిస్తున్నటువంటి అంశాలు ఏంటివి తెలిసినటువంటి వ్యక్తి కాదు. ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినారు? మర్యాదలు తెలియవా? ఆయన సభ్యుడిగా ఉన్నట్టుగా ఎట్లయితే వ్యవహరించిండో, ప్రతిపక్షంగా ఉండి ఏ పద్ధతితో వ్యవహరించిండో, ఇప్పుడు ప్రధాన నాయకుడిగా ఉండి కూడా అట్నే వ్యవహరిస్తుండో అంటున్నా. అందుకే ఈ ఉదాహరణ చెప్పిన నేను. ఆయన సభ్యుడిగా 3 సార్లు ఉండి ఏ విధంగా అయితే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినాడో, అదే ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ముఖ్య సీట్లో కూర్చున్నటువంటి సందర్భంలో, ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి సందర్భంలో కూడా అట్నే వ్యవహరిస్తే ఎట్లా ఊరుకుంటారో. అందుకేమంటున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పడానికి సామాన్య కార్యకర్త కూడా చాలు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన అంత చీప్గా మాట్లాడుతూ ఉన్నాడు. సామాన్య కార్యకర్త చాలు అనుకున్నప్పటికీ కూడా ఓ 10 రోజుల క్రితం కేసీఆర్ వస్తున్నారు, తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడతారు అనుకున్నప్పుడు చాలా ఎక్కువ హైప్ అనేది కనిపించింది. ఎవ్రీవన్ వాజ్ ఈగర్లీ వెయిటింగ్. ఆయన కేసీఆర్ ఏం మాట్లాడతారని, సింహం గర్జించింది అన్నారు, లేకుంటే టైగర్ ఈజ్ బ్యాక్ అన్నారు. ఆయనకి ఇచ్చినటువంటి ఆ రోజు ఇంపార్టెన్స్ కావచ్చు, సోషల్ మీడియా అంతా కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలతో నిండిపోయింది. అంటే దే ఆర్ వెయిటింగ్, కేసీఆర్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాట్లాడతారని మీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నప్పుడు, ఇప్పుడు కార్యకర్తలు అనుకోవట్లేదా, కోరుకోవట్లేదా కేసీఆర్ అక్కడ ఉండాలి, మాట్లాడాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో ఆరోపణలకు, విమర్శలకు అన్నిటికీ సమాధానం ఇవ్వాలి అనేది ఎదురు చూడట్లే? కేసీఆర్ గారు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు. ఆయన మా పార్టీ అధ్యక్షుడిగా మా పార్టీ సమావేశంలో మా సభ్యులకు, మా ఎమ్మెల్యేలకు కావచ్చు, మా పార్టీ నాయకత్వానికి ఏం డైరెక్షన్ ఇవ్వాలో ఇచ్చినారు. కేసీఆర్ గారు ఏడ కూర్చోవాలి అనేటువంటి విషయము కేసీఆర్ గారు నిర్ణయించుకుంటారు. కేసీఆర్ నేనేమంటున్నట్టు అసెంబ్లీలో కూర్చోవడమా, కూర్చోకపోవడమా, సందర్భానుసారంగా ఆయన రావటమా, ఆ సందర్భం ఏందనేటువంటిది నిర్ణయం కావటమా డెఫినెట్గా జరుగుతుంది. అంత మాత్రాన మీరు చెప్పినట్టుగా ఆ 2 రోజులు స్పెక్యులేషన్సా, లేదు 2 రోజుల తర్వాత వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ప్రచారమా? ఎస్, కేసీఆర్, దట్ ఈస్ కేసీఆర్. అందుకే అంటున్నాను, కేసీఆర్ ఎప్పుడు ప్రజలకు వచ్చినా ఒక విస్ఫోటనమే. కేసీఆర్ ఏది మాట్లాడినా విస్ఫోటనం లాగుంటుంది. ఎందుకు విస్ఫోటనం అనే మాట అంటున్నానంటే, ఆయన ప్రజల కోణంలో మాట్లాడతారు, ప్రజల విషయాల ఎజెండాగా మాట్లాడతారు, ప్రజల సమస్యల్ని ఎజెండాగా మాట్లాడతారు. అది వేదిక ఏదన్నా కావచ్చు, అది కేవలం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండేటువంటి వేదిక మాత్రమే కాదు కేసీఆర్ గారిది. కేసీఆర్ గారిది ఆదిలాబాద్లో ఉన్నటువంటి చివరి గ్రామం గోండుగూడెం కోయ తండాల్లో ఉన్నటువంటి అక్కడ కూడా ఆయన వేదికనే. కాబట్టి వేదిక కేవలం ఇది మాత్రమే. ఈ వేదిక ఏందో మనం చాలా క్లారిటీ ఉన్న తర్వాత, ఈ వేదికకు వచ్చిన శాంటిటీ ఏందో మనకు అర్థమైన తర్వాత, ఈ వేదిక పిసిసి కార్యాలయంగా మారిన తర్వాత, ఈ వేదిక గాంధీ భవన్లోని ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయకత్వంలో తమ సభ్యులని నియంత్రిస్తున్నట్టుగా జరుగుతున్నటువంటి సమావేశాల తర్వాత, అంత పెద్ద టాల్ పర్సనాలిటీ, ఒక లెజెండ్ వచ్చి అక్కడ కూర్చొని ఇటువంటి వాళ్ళతో అవమానం పడడానికి వస్తాడా? ఇటువంటి వాళ్ళతో అవమానంగా మాట్లాడుతుంటే వినడానికి వస్తాడా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఒక ఉద్యమ నేత, ప్రజల గుండెల్లో దేవుళ్లాగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎటువంటి సంస్కారం లేని కుసంస్కారంగా మాట్లాడేటువంటి, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటువంటి వ్యక్తులు. ఓకే, ఒక పార్టీగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మాట్లాడవచ్చు, సంస్కారం లేనటువంటి వాళ్ళు పెద్ద సీట్లో కూర్చున్నా మాట్లాడవచ్చు. సాక్షాత్తు అందరిని నియంత్రించాల్సినటువంటి స్పీకర్ గారి నోటి నుంచే మీకు మైక్ ఇవ్వను అని మాట్లాడితే కేసీఆర్ గారు వచ్చి ఎవరి కోసం మాట్లాడాలి? కాదండి, నేనేమంటున్నా, కేసీఆర్ గారు వచ్చి ప్రధాన నాయకుడు చేస్తున్నటువంటి వ్యవహారాలు ఈ 2 సంవత్సరాలు ఏం చేసిండ్రో అది మాట్లాడాలి కదా.
నువ్వు ఆయన కోసం మాట్లాడితే నీకు మైక్ ఇవ్వను అని అంటే కేసీఆర్ గారి గౌరవం. అందుకేమంటున్నానంటే కేసీఆర్ గారు ఏ వేదికల ద్వారా ప్రజలకు విషయాలు చెప్పాలనో ఆయన క్లారిటీ ఉన్నది. కేసీఆర్ గారు రావట్లేదు అనేది అదే వచ్చినారు కదా. 6 నెలల తర్వాత వచ్చి ఒక సంతకం పెట్టి అంటే మీరు మైండ్ బ్లాక్ ఎక్కడ చేసుకుంటున్నారంటే మీరు మీ మీడియా అంతా కూడా లేదు మమ్మల్ని విమర్శించే మీలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని మైండ్ బ్లాక్ ఎక్కడ చేసుకుంటున్నారంటే కేసీఆర్ గారు అసెంబ్లీ కోసం మాత్రమే నాయకుడు, ఎమ్మెల్యే కదా. ఎస్, అందుకే వచ్చినారు, ఆయన సంతకం పెట్టినారు, నాయకుడు కూర్చున్నారు ఇక్కడ, ఆయన కూర్చున్నారు. డెఫినెట్ గా ఆయనకుండే గౌరవాన్ని ఆయన నిలబెట్టుకున్నారు, ఆయన గౌరవాన్ని నిలబెట్టుకుంటారు ఆయన. కాబట్టి ఇది మీరు కేవలం ఒక మీడియానో లేకుంటే ప్రతిపక్షమో ఇంకెవరో అడుగుతున్నారని కాకుండా ఒక కార్యకర్తలు కూడా వదిలేసేయండి. ప్రజలు ఎక్స్పెక్ట్ చేయట్లేదా కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఏం మాట్లాడతాడో చూడాలి. ఎలా అంటున్నాను నేను, కేసీఆర్ గారు మాట్లాడాలని ప్రజలు కోరుకుంటారు, కేసీఆర్ గారు తమ సమస్యల్ని గలమెత్తాలని ప్రజలు కోరుకుంటారు. కేసీఆర్ గారి ద్వారా వచ్చే మాటకి ఈ ప్రభుత్వం తలొగ్గి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని కోరుకుంటారు ప్రజలు. కానీ ఆ వేదిక ఏదనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి కేసీఆర్ గారికి ప్రజల సమస్యలు వినిపించేటువంటి అనేక వేదికలు ఉన్నాయి. ఒక వేదిక అది ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడ్డ తర్వాత ఆ వేదికకు ఒక సైంటిటీ లేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేసిన తర్వాత ఆ వేదిక ద్వారా ప్రజా సమస్యలు ప్రజల గొంతుగ్గా తను వినిపించడం అనే విషయం అర్థమైన తర్వాత అక్కడే కూర్చోవాల్సిన అవసరం లేదు, అనేక ఉన్నాయి. మేము అనేక వేదికల ద్వారా కూడా చెప్పేటువంటి అవకాశం ఉన్నది. నేను అందుకే ఏమంటున్నానంటే ఉత్తరాల ద్వారా చెప్పవచ్చు, సోషల్ మీడియా ద్వారా చెప్పొచ్చు, సభలు పెట్టి చెప్పవచ్చు. అందుకే ఇవాళ సరే 119 మంది సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీ ద్వారా చెప్పడంతో పాటు లక్షల మంది వేదికగా రేపు పాలమూరులో ఈ నెలాఖరులో పాలమూరులో సభ పెట్టబోతా ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ వస్తారా? ఎస్, కేసీఆర్ గారి నాయకత్వంలోనే. దాంట్లో ఎందుకు ఎక్కడి నుండి ఆనాడు నీళ్లు తీసుకున్నాం, ఎందుకు ఎక్కడి నుండి మన పాలమూరు రంగారెడ్డిని డిజైన్ చేసుకున్నాం, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినాం, మనం వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా వివరంగా చెప్పడానికి మేము ఒక వేదికని డెఫినెట్గా చేసుకున్నాం. ఆ వేదిక ద్వారా చెప్తాం. ఎందుకంటే ఇక్కడ గొంతు నొక్కేసేటువంటి వాతావరణం ఉండగా నీకు గొంతు పెకిలేటువంటి అవకాశం లేనటువంటి సందర్భంలో ఇంకా నువ్వు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తావు? మూగ ప్రయత్నం అంటున్నాను. ఇప్పుడు ఆ స్పీకర్ ఇంకో 3 ఏళ్ల పాటు ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? స్పీకర్ని మార్చే ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఆబ్వియస్గా ఆయనే 3 ఏళ్ల పాటు ఉంటారు. అప్పుడు బీఆర్ఎస్ కానీ ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ కానీ అటెండ్ అవ్వరు అసలు ఏ సమావేశం? అంటే ఈ దేశంలో ఇటువంటి ప్రగతి వేదికలు, ప్రజాస్వామ్య వేదికలు ఎప్పుడైనా అవి భ్రష్టు పట్టినప్పుడు ఈ దేశంలో మిగతా రాష్ట్రాల్లో లేదు, దేశ అత్యుత్తమైనటువంటి పార్లమెంట్లు కూడా ఇటువంటి జరిగినటువంటి సందర్భంలో ఆనాడు ప్రతిపక్షాలు ఎట్లా చేసినాయో అట్లా చేయాల్సిందే. మేము కూడా డెఫినెట్గా మాకుండేటువంటి మాకు వ్యూహం ఉంటుంది. స్పీకర్ మా గొంతు నొక్కేస్తామంటే మేము మా పద్ధతిలో మేము ప్రజా సమస్యల్ని వివరించేటువంటి వేదికలు మేము వెతుక్కుంటాం. ఈ సెషన్లో స్పీకర్ గారు ఆ విధంగా వ్యవహరించారు కాబట్టి మా మాట మేము చెప్పినాం, మా డిసెంట్ చెప్పినాం, బయటకు వచ్చి మాట్లాడినాం. స్పీకర్ గారు జనరల్గా స్పీకర్ గారి పట్ల ప్రతి సభ్యుడికి గౌరవం ఉంటుంది. ఒక సభ్యుడికే కాదు, నేనేమంటానంటే ఇవాళ బయట ఉన్నటువంటి సివిలియన్స్ కూడా అంతే గౌరవం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. స్పీకర్ ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అటువంటి స్పీకర్ గారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో మేము చెప్పేటువంటి ప్రయత్నం చెప్తాం. ఆయన అట్నే కొనసాగితే డెఫినెట్గా మా డిసెంట్ అట్నే ఉంటుంది. కానీ ఈ సెషన్లో మాత్రం మేము చాలా స్పష్టంగా స్పీకర్ గారు తప్పు చేస్తా ఉన్నారు, స్పీకర్ గారు మా గొంతు నొక్కుతున్నారు అని చెప్పేసి వచ్చినాం. ఆయన మార్చుకుంటే నేనేమంటున్నా, ఆయన మార్చుకుంటే ఒకవేళ ఆయన మార్చుకుంటే నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ అవుతాం. ఆయన మార్చుకోకపోతే మళ్ళీ డిసెంట్ చెప్పి బయటకు వస్తాం. కన్విన్సింగ్ గా ఉందా? డెఫినెట్గా ప్రజలు మా ఒక ప్రతిపక్ష లీడర్గా ఉన్నారు, లేకుంటే ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది, ప్రభుత్వం ఏదైతే చేస్తుందో తప్పులు ఉన్నాయి అనుకుంటే ప్రశ్నించాలి, పోరాడాలి అనుకున్నప్పుడు దానికి ఒక వేదికనిచ్చారు. అసెంబ్లీకి ఎన్నుకొని పంపించిన తర్వాత మా వాయిస్ వినిపించట్లేదు అనుకున్నప్పుడు యాక్సెప్టెన్స్ ఎలా ఎందుకో ఎక్కడో రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఎందుకంటే మీరు మీడియా మీరు మీన్స్ ఓకే ప్రశ్నలు వేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇటువంటి ప్రశ్నలు ఎందుకంటున్నారంటే నేను పదే అప్పటి నుంచి కూడా గొంతు జింపుకొని చెప్తా ఉన్నా ఒక మాట. అసలు ఆ మైక్ ద్వారా మా విషయమే బయట ప్రపంచానికి పోదు అనుకున్నప్పుడు అది మీరు ఒక ప్రయత్నం చేశారనుకోండి, అక్కడ కట్ చేస్తున్నారు, ఇంకోటి ఏదో అవుతుంది అనుకున్నప్పుడు బయట తెలుస్తుంది కదా. కీలకమైనటువంటి ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైతే ఒక ఆరోపణ ఉందో మీరు దాన్ని కంప్లీట్ గా ఇంటి వైపు తరలించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ డబ్బు మూటలు అనేటువంటి మాట ఉంది, అది అతి పెద్ద ఆరోపణ. దానికి సంబంధించి స్పందించేటువంటి సమయం వచ్చింది, మళ్ళీ మరొకసారి వచ్చింది కదా. కాదు, ఆయన అన్నటువంటి మాట ఏంటంటే మీరు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే మీకు మైక్ ఇవ్వను, చాలు, ఇంకంతకంటే పెద్ద మాట లేదు అంటున్నాను. మేము ఏం మాట్లాడాలి? ఈ ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి పాలనాధ్యక్షుడు,
ఈయన కంటే మించిన పాలన ఇంతకుముందు ఎవరూ చేయలేదు. ఈ మూసీ పేరు మీద లక్షల కోట్లు 1000 కోట్లు దోచుకుందామని ప్రయత్నం చేస్తున్నా అది ప్రజల సొత్తు పోయింది, మేము దానికి సహకరిస్తాం అని మేము చెప్పాల్సి ఉండేది అక్కడ నిలబడి. మేము ఏం చెప్తాము? మేము ఏం చెప్పాలి అక్కడ ఉండి? మూసీ సుందరీకరణ కావచ్చు, నీళ్ల విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలో నెరవేర్చిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం ఎక్కడైనా ఈ వేదిక ఏంది కవిత? వాస్తవానికి అసెంబ్లీలో జరగాల్సిన చర్చలు ఏమిటి? అప్పటిదాకా ఆ 2 నెలల్లో చర్చ ఏం జరుగుతుంది? చేసిన తర్వాత చర్చ ఏముండదు. వాళ్ళు ఏదైనా బిల్లులు పెట్టాలి అనుకుంటే యాక్సెప్ట్ చేసుకుంటారు. మేము ఉన్నదే జరుగుతుంది. సో మీరు కూడా ఇండైరెక్ట్ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది కదా. అప్పుడు కాదు, మేము ఉన్నా జరిగేది అదే. మేము సాక్ష్యంగా, ఈ పాపాలకు సాక్ష్యంగా, ఈ తప్పులకు సాక్ష్యంగా, ఈ పొరపాట్లకు సాక్ష్యంగా మేమెందుకు నిలువెత్తుగా అక్కడ నిలబడాలి అనే ఉద్దేశంతో మేము మా డిసెంట్ చెప్పి బయటకు వచ్చినాం. అందుకే అంటున్నాను, నువ్వు చెప్పేది కరెక్ట్. మేము లేకపోతే చేస్తున్నారు, మేము ఉన్నా కూడా చేస్తున్నటువంటి సందర్భంలో మేము అక్కడ ఉండడంతో ఏం ఉపయోగం వస్తుంది అంటున్నాను. అందుకేమంటున్నానంటే మా రైట్ని, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు రావాల్సిన రైట్ ఏదైతుందో మేము మాట్లాడాల్సిన వేదిక అది. ఈ 3 నెలల్లో 4 నెలలు జనరల్గా సెషన్స్ 3 times 4 times జరుగుతాయి. ఆ 4 నెలల్లో ప్రజల్లో మేము తిరుగుతున్నటువంటి సందర్భంలో, మా సభ్యులు తిరుగుతున్న సందర్భంలో ఏమేమి విషయాలు వాళ్ళ దృష్టికి వస్తాయో అది హౌస్లో పెట్టి చర్చించుకొని ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్చలు జరగాలి. నువ్వు ప్రభుత్వాన్ని అడగనే వద్దు, నీ మైక్ ఇవ్వను అన్న తర్వాత ఇంకా నీకు అక్కడ ఏముంది? అసలు దేర్ ఇస్ నో మీనింగ్ అంటున్నాను. ఓకే, అసలు మీనింగ్లెస్గా మా అటెండెన్స్ ఉంటుంది. మా అటెండెన్స్ ఎట్లుంటుంది అంటే, ఒకవేళ అక్కడే ఉంటే నీకు మైక్ ఇవ్వను, నువ్వు కూర్చో, మేము నీ ముందరనే పాపాలన్నీ చేస్తాం, నీ ముందే మేము చేయాల్సిన అవినీతి అంతా మేము రాసేసుకుంటాము, మా తప్పులన్నీ చేసేసుకుంటాం, నువ్వు మాత్రం మౌనంగా ఉండు, ఒకవేళ నువ్వు మాట్లాడుతుంటే నీకు మైక్ ఇవ్వను అన్న తర్వాత మీనింగ్లెస్ కదా అసలు. స్పీకర్ పోడియం దాకా వెళ్తారు, లేకపోతే అక్కడే కూర్చొని బయట ఇవన్నీ ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కనుక అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికిలోనే ఉండదు అనే ఒక మాట, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ కవిత దగ్గర నుంచి వచ్చింది. సరే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు తను మాట్లాడుతూ ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రివర్గం ఏమైతే మాట్లాడుతుండో సేమ్ అటువంటి మాటలే. నిజానికి ఒక ప్రతిపక్షంగా ఉండాలనుకుంటున్నటువంటి, ప్రజా సమస్యల మీద గలమెత్తాలనుకుంటున్నటువంటి ఏ వ్యక్తులైనా, వారు కవిత గారా మరొకరా, ఇవాళ ప్రభుత్వంలో ఎవరున్నారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడాలి తప్ప, వాళ్ళ మీద మాట్లాడాలి తప్ప, మళ్ళీ ప్రతిపక్షంగా ఉండి మమ్మల్ని 10 ఏళ్ళు, మేము 9.5 సంవత్సరాలు పరిపాలనలో ఉంటే మీది బాగాలేదనుకున్నారా? లేదు, మీకంటే గొప్పగా ఆయన చేస్తానని హామీలు ఇస్తుండు కాబట్టి ఆయనను గెలిపించుకుంటాం అనుకున్నారా? కానీ గెలిపించినారు. ఆయన తనని అడగాలి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని అడగాల్సింది పెట్టేసి కేసీఆర్ గారి మీద విమర్శిస్తే దాంతో ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. అసలు విమర్శించాల్సినటువంటి బాణం ఎక్కువ పెట్టాల్సింది ప్రతిపక్షం మీద, ప్రధాన పక్షం మీద. కాకపోతే మీ అవకతవకలు, ఆరోపణలు, బోల్డన్ని కుంభకోణాలు, అక్రమాలు అన్నీ చేశారు కాబట్టే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ కేసీఆర్కి ఎంత అయితే అందులో ఒక వాటా ఉందో, లేకపోతే ఈ మొత్తం కుంభకోణాలు వీటన్నిటిలో ప్రధానమైనటువంటి షేర్ కేసీఆర్కు ఉంది, ఆ తర్వాత హరీష్ రావుకు మాత్రమే ఉంది అనేటువంటి మాట. ఈ ఇద్దరి పేర్లు మాత్రం చాలా క్లియర్గా అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు కవిత కావచ్చు అదే మాట చెప్తున్నారు కదా. అంటే మా పార్టీలో పనిచేసిన ఒక సభ్యురాలు, మా పార్టీ నాయకురాలు, ఇప్పుడు మా పార్టీ మా పార్టీ నుండి బయటికి పోయిన తర్వాత మా పార్టీలకు వెళ్ళి విడిపోయినటువంటి వాళ్ళు బహిష్కరించబడ్డ వాళ్ళు కావచ్చు, రాజీనామా చేసిన వాళ్ళు కావచ్చు, ఏం కామెంట్ చేస్తారో ఆమె కవిత కూడా అదే కామెంట్ చేస్తుంది. అంతే తప్ప పెద్దగా దానికి ఏం ప్రత్యేకంగా చూసుకోవాల్సినటువంటి ఏముంది దాంట్లో? అసలు నిజానికి ఏమన్నా ప్రత్యేకంగా కవిత గారు కొత్తగా ఇప్పుడే మాట్లాడుతుండ్రు, ఇంతకుముందు ఎవ్వరు మాట్లాడినటువంటి విషయాలు తను మాట్లాడుతుండ్రు అంటేనేమో నిజమే, అయ్యో ప్రత్యేకంగా మాట్లాడుతుందని. గతంలో మా పార్టీకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మాట్లాడినారు కదా, ఇటువంటి మాటలే మాట్లాడినారు. ఆమె మాట్లాడిన కాకపోతే ఈమె మాట్లాడిన దాంట్లో కొంత ప్రత్యేకత ఉంది. వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళేమో బయటకు వచ్చిన తర్వాత కూడా మాతో పాటు ఆ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ పోతా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారని. కానీ కవిత గారు మాత్రం మమ్మల్ని మాత్రం విమర్శించుకుంటూ పోతా ఉన్నారు. వాళ్లకు కవిత గారికి ఉన్న వ్యత్యాసం ఇది ఒక్కటే ఒకటి తప్ప పెద్దగా నాకేం వ్యత్యాసంగా. సో ప్రభుత్వాన్ని అసలే క్వశ్చన్ చేయట్లేదా, ఏం మాట్లాడట్లేదా ప్రభుత్వం మీద? అంటే నేను కొత్తగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా, ఒక కార్యకర్తగా నేను అనేకంటే కూడా
ఇవాళ పత్రికల్లో వస్తున్నటువంటి అంశాలు, మీరు చూపిస్తున్నటువంటి మీడియా ద్వారా చూపిస్తున్నటువంటి అంశాలు, దీంతో ప్రజల్లో జస్టిఫికేషన్ ఉన్నది. అంటే ఎవరి కోసం ఎక్కువ మాట్లాడుతుండ్రు అనేటువంటి విషయం. కాబట్టి నేను మొన్నటిదాకా మాతో పనిచేసినటువంటి ఒక సభ్యురాలు వెళ్ళిపోగానే తెల్లారి నుంచి మేము విమర్శించడం కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే మాతో పాటు దాదాపుగా ఒక 16 సంవత్సరాలు ఉన్నారు. 2008 నుండి జాగృతి అనే ఒక సంస్థ పెట్టుకొని మాకు అఫిలియేటెడ్గా పనిచేసుకుంటూ వచ్చినారు. తర్వాత 2014లో మా పార్టీ గులాబీ కండువాతోటి ఎంపీగా ఎన్నికైనారు. 2014 తర్వాతే మాతోటి అసోసియేట్ అయ్యి మాతో పూర్తిగా ఉన్నారు. అంతకుముందు తనే అంటున్నమాట, ఇప్పుడు తను చెప్పినట్టుగానే ఎక్కడో బహుశా నిన్ననే అన్నట్టున్నారు. నేను ఇండివిజువల్గా ఈ పార్టీకి పనిచేసినాను. హరీష్ రావు గారు కేటీఆర్ గారేమో కేసీఆర్ గారి కనుసన్నల్లో పనిచేసారు. అంతే కదా. నిజానికి దీంతో మన క్లారిటీ ఏమొస్తా ఉందంటే కేసీఆర్ గారి కనుసన్నల్లోనేమో పార్టీ అంతా పనిచేస్తుంది. కేసీఆర్ గారు కనుసన్నల్లో పనిచేయని వాళ్ళు ఎవరు అంటే కేసీఆర్ గారికి సంబంధం లేదు అని అనుకోవాలి. ఎప్పటిదాకా తను ఓ సంస్థ పెట్టి 2008 నుండి 2014 వరకు మాకు అనుబంధంగా లేరని వారే చెప్పినారు. 14 తర్వాత మా పార్టీ సభ్యురాలు. సో ఇంతకాలం మా పార్టీ దాదాపు 10 సంవత్సరాలు మా పార్టీ సభ్యురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బయటికి పోయి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడితే వెంటనే మేము ఎట్లా విమర్శించి కూడా ధర్మం కూడా కాదు కదా, మేము మాట్లాడడం కూడా ధర్మం కాదు. కాకుంటే ప్రతిరోజు ఇప్పుడు ఈ రోజు కూడా సూర్యాపేటకు వెళ్ళారు. సో ఆబ్వియస్గా నల్గొండ జిల్లాకి సంబంధించి మళ్ళీ మాటలు అనేవి, అస్త్రాలు అనేవి మీ వైపే వస్తుంటాయి. అందులో జగదీష్ రెడ్డి ఉండొచ్చు, తుంగతుర్తిలో గాదరి కిషోర్ గురించి ఉండొచ్చు, ఇవన్నీ కూడా యాడ్ అయ్యి వస్తున్నాయి. అంటే ప్రతిదీ మీకే వస్తున్నాయి అస్త్రాలు. నేను మీతో రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు సీనియర్ జర్నలిస్ట్, చాలా విషయాలు మీరు దగ్గరికి వెళ్ళి చూసినారు కూడా, మీ మీడియా కూడా చూసింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయాలు కూడా బయట వాళ్ళు కూడా చూస్తారు. సహజంగా ఒక వ్యక్తి లేదు ప్రజల సమస్యల కోసం పోరాడాల్సినటువంటి వ్యక్తి లేదు, ఒకవేళ కవిత గారే, ఇప్పుడు మా పార్టీ సభ్యురాలుగా ఉన్న కవిత గారే, గతంలో ఉన్న సభ్యురాలే, ఆమె నేను ప్రజా సమస్యల కోసం ప్రజల్లో తిరుగుతున్నా అంటుంది. జనం బాట అని చెప్పేసి వెళ్తా ఉన్నారు. జనం బాటలో ఏ విషయాలు తెలుసుకోవాలి? ప్రస్తుతం అక్కడ జనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని నేను ఇంతకుముందే కమిట్ అయిన మీతో చాలా క్లారిటీగా చెప్పినాను. మా పరిపాలన మీద కోపం వచ్చా, లేదు మిగతా ఆయన మాకంటే ఎక్కువ చేస్తాని మోసం చేసిండా, కానీ మమ్మల్ని ఓడగొట్టినారు, ఇంకా మేము ఓడిపోయి ఉన్నాం. ఇవన్నీ కలగలిపే కదా మేము ఓడిపోయింది. 9.5 సంవత్సరాల తర్వాత మేము ఓడిపోయి ఉన్నామంటే ఇవన్నీ కలగలిపే. ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరు? కవిత గారు ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వాన్ని. సూర్యాపేట పోయి లేదు, వనపర్తి పోయి లేదు, కూకట్పల్లి పోయి లేదు, అక్కడెక్కడో ఆదిలాబాద్ పోయి ఎవరిని విమర్శించాలంటే ఆదిలాబాద్లో పోయితే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడేమో ఆయననన్నా మాట్లాడాలి, లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని. వనపర్తి పోతే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడు. సూర్యాపేట పోతే అక్కడ కార్పొరేషన్ ఇప్పుడు ఎమ్మెల్యే మా పార్టీ అయిన ఉన్నాడు, కానీ కార్పొరేషన్ చైర్మన్. మాట్లాడాల్సిందే ఆ ప్రభుత్వాన్ని మాట్లాడతారా, లేదు మా సభ్యుడిని మాట్లాడితే దాంతో క్లారిటీ వస్తుంది కదా. 10 ఏళ్ళు మీరున్నారు, 2 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, లీడ్ ఎవరు తీసుకున్నారు అని నేనే చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చినాను. ఒక పార్టీ నాయకుడుగా మమ్మల్ని ఓడగొట్టినారు. నేను తప్పు చేసినామా ఒప్పు చేసినామా తెలియదు, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను అందుకే ప్రజలు నేను తప్పు పట్టట్లేదు ఎక్కడ కూడా. మేము ఓడిపోయి కూర్చున్నాము. ఇప్పుడు నువ్వు ఎవరి పక్షాన మాట్లాడాలి? ప్రజల పక్షం. ప్రజల పక్షాన నీ సమస్య పరిష్కారం ఎవరి దగ్గర దొరకాలి? మేము ఓడిపోయిన మా దగ్గర పరిష్కారం దొరకదు, మా దగ్గర దొరకదు. ఇంకోటి, ఒకవేళ మీరు తప్పు చేశారు కదా అని అంటే కూడా ఇలా కొత్తగా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన దాన్ని సరి చేసుకోవాల్సింది తప్ప నీ ప్రశ్నకు మా సమాధానంగా వచ్చేటువంటి సమాధానంతో ఏం పరిష్కారం కాదు కదా. పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభుత్వం దగ్గర. ఆ ప్రభుత్వం కోసం నువ్వు మాట్లాడకుండా పోయి నేను జగదీష్ రెడ్డి గారిని తిడతాను, వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారిని తిడతాను, కూకట్పల్లిలో కృష్ణారావు గారిని తిడతాను, ఆదిలాబాద్లో జోగురామన్న గారిని తిడతాను అనంటే, తిట్టి ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడి మా వాళ్ళు ఏదైనా పొలిటికల్గా మాట్లాడితే అట్టెట్లా మాట్లాడతాను, నా కోసం మాట్లాడతావా అనంటే అసలు ఎటు వెళ్తున్నాం మనం? నేను అందుకే వారిన సోదరులాగా పార్టీలో ఉన్నప్పుడు విషయం చెప్తున్నాను. వారికి కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే, నీకు మంచి అవి ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి, ఒక నాయకురాలుగా ప్రజల్లో ఎమర్జ్ అయ్యేటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, నీకు ఒక సీరియస్ అంబిషన్ ఉంది ముఖ్యమంత్రి కావాలని. ఆ అంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మమ్మల్ని తిడితే కాదు, నువ్వు ప్రజా సమస్యల్ని గలమెత్తుతున్నట్టుగా ప్రజల్లో నువ్వు కనెక్ట్ అవుతే
ప్రజలతో నీకు అటాచ్మెంట్ పెరిగితే మా పక్షాన్నే కొట్లాడుతున్నది అని ప్రజలు అనుకుంటే, కేసీఆర్ గారి కంటే కూడా గొప్పగా కేసీఆర్ గారి కూతురే బాగా మాట్లాడుతుందని ప్రజలు అనుకుంటే, ప్రజలే నిన్ను నిర్ణయించుకుంటారు మా నాయకురాలు అని చెప్పేసి. రోజు మమ్మల్ని తిట్టడం ద్వారా, వ్యక్తిగతంగా మమ్మల్ని తిట్టడం ద్వారా ఇంకా మీకు వీలైతే మీ అడుగు వెనక్కి పడుతుంది తప్ప ముందుకు పోదు. నేను నా సోదరిగా సలహా ఇస్తున్నా, నా చెల్లెగా ఆమెకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మా నాయకులను తిట్టకండి. మా కేసీఆర్ గారిని నీకు కన్న తండ్రి కదా, దాదాపు ఇవాళ 49-50 ఇయర్స్ వచ్చి ఉంటాయి, మీకు 48 ఇయర్స్ ఉంటాయి, 48 సంవత్సరాలు గొప్పగా పెంచిండ్రు కదా, వాళ్ళన్న తోబుట్టు కదా, రక్తం పంచుకొని పుట్టినాడు కదా. రక్తం పంచుకొని పుట్టినటువంటి కేటీఆర్ గారిని తిట్టడంతో నీకేం ఉపయోగం వస్తుంది? ఈ ప్రపంచానికి నీ అనుభవాన్ని ఈ ప్రపంచాన్ని పరిచయం చేయించినటువంటి, నిన్ను పరిచయం చేయించినటువంటి కేసీఆర్ గారిని తిట్టడంతో ఏమొస్తుంది? వాళ్ళ ఆత్మక్షోభ గురవుతారు తప్ప నువ్వు అదనంగా నీకు ఒనగూరేదేం లేదు. నీకేదైనా ఒనగూరాలి అంటే, నువ్వేదన్నా నీ లక్ష్యం వైపు నువ్వు ముందుకు పోవాలి అని అంటే, నువ్వు అనుకున్న ముఖ్యమంత్రి కావాలి అని అంటే, నువ్వు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి కావాలంటే, మీరు కూడా కోరుకుంటున్నారా, సలహా ఇస్తున్నారు? నేనేమంటున్నానంటే, ఒక ఉద్యమ సహచరిని, దాంతోపాటు మాకు ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతో ఒక చెల్లెలాగా పెరిగింది. మా పార్టీ మారినంత మాత్రాన మాకు శత్రువులాగా మేమేం చూడట్లేదు. మా అదంతా ఏంటంటే అభ్యంతరం అంతా మా కేసీఆర్ గారిని తిడుతున్నప్పుడే, కేటీఆర్ గారిని తిడుతున్నప్పుడే, హరీష్ రావు గారిని ఏమన్నా తులనాడుతున్నప్పుడే, లేదు మా నాయకత్వాన్ని ఇంతకుముందు నేను చెప్పినటువంటి మా నాయకులందరినీ తులనాడుతున్నప్పుడే మాకు అభ్యంతరం తప్ప మాకు ఎందుకు ఉంటుంది అభ్యంతరం? ఆమె ఇప్పుడు నీకు సంబంధం లేకుండానే ప్రజల్లో ఎమర్జ్ అవుతుంది, నీకు సంబంధం లేకుండానే ప్రజల్లో ఒక నాయకురాలుగా ఎదుగుతుంది, నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఓ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు నీకు అభ్యంతరం ఏంది? లేదు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నువ్వు పొలిటికల్గా ఏదన్నా ఇష్యూ ఉంటే మాట్లాడచ్చు, కానీ వ్యక్తిగతంగా ఆమె ఎదుగుదలని మేమెట్లా ఆపగలుగుతాం? అందుకేమంటున్నంటే ఆమెకు సూచన ఎందుకు చేస్తున్నాను, మనం ఇంతకాలం అనుబంధంతో ఉన్నాం కదా, ఇంతకాలం కలిసి పెరిగినాం కదా, ఇంతకాలం కలిసి నడిచినాం కదా, తండ్రి బిడ్డ అనేటువంటి అనుబంధం, అన్న చెల్లెలు అనేటువంటి అనుబంధం, మొత్తం మా 70 లక్షల కార్యకర్తలు మా కుటుంబానికి చెల్లెలాగా అక్కలాగా పెరిగినావు కదా, మమ్మల్ని అంత తొందరగా విమర్శిస్తే ఎట్లా అవుతుంది అంటున్నాను. అందుకే నేను చాలా పాజిటివ్గానే మాట్లాడుతాను, విమర్శించట్లేదు. మీరు కోరుకుంటున్నారు, సలహా ఇస్తున్నారు అంటే సీఎం గా చూడాలని మీరు కూడా నేను ఆమెకున్నటువంటి ఎబిలిటీస్తో, ఆమెకున్నటువంటి క్వాలిటీస్తో అవుతుందా కాదా ఆమె విషయం. నేను అదంటున్నా, ఒకవేళ ఆమె అవుతుంది అనుకున్నా ఇటువంటి పిచ్చి పనులు చేసుకోవడంతో నష్టం అవుతుంది కదా. కేసీఆర్ గారినే తిట్టడంతో కేసీఆర్ గారు దాదాపు ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ ఒక రేవంత్ రెడ్డి కుటుంబం తప్ప నేను అంటాను, ఆయన ఇమీడియట్గా ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళ మనసుల్లో కూడా కేసీఆర్ గారే అద్భుతం చేసిండ్రు అనేటువంటి ఒక చర్చ ఉన్నటువంటి ఈ రోజుల్లో 4.5 కోట్ల ప్రజల మనసుల్లో ఆయన దేవుళ్లాగా, తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళలాగా, అభివృద్ధి చేసిన వాళ్ళలాగా కేసీఆర్ గారు ఉన్నారు. అంత గొప్ప కేసీఆర్ గారిని ఒక్క రేవంత్ రెడ్డి కుటుంబం ఎట్లయితే వ్యతిరేకిస్తున్నదో అట్లా రేవంత్ రెడ్డి కుటుంబం లాగా నువ్వు వ్యతిరేకిస్తే ఏం ఉపయోగం? నువ్వు ఒక్కదాన్ని వ్యతిరేకించడం వద్దు అంటున్నాను నేను. నా రిక్వెస్ట్ ఆమెతో ఏంటంటే, మీరు చర్చకు తీసుకొచ్చారు కాబట్టి నిజానికి మేము మాతో పాటు నడిచినటువంటి ఓ చెల్లెలాగా నడిచినటువంటి ఆమెని చిన్న వెంటిక వాసి ఆమెకు నష్టం జరిగేటువంటి మాట మాట్లాడడం కూడా మాకు ఇష్టం అనిపించదు. కానీ ఆమెకు సూచన, ఎందుకంటే చాలా కాలం ప్రయాణం చేశాం కాబట్టి, నిన్ను కనిపించినటువంటి తండ్రిని మానసికంగా క్షోభకు గురి చేస్తే నీకు మంచిది కాదు. అది నిన్ను ఎవరైతే ప్రజలు కోరుకుంటున్నారో, ప్రజలు నువ్వు కోరుకుంటున్నావో, నువ్వు అయ్యేటువంటి లక్ష్యం వైపు నువ్వు పోలేవు, కష్టమవుతుంది, ఆగిపోతావు, మధ్యలో ఎక్కడో ఆగిపోతావు. నేను 25 ఏళ్ళ నాకంటే రాజకీయాల్లో కవిత గారు జూనియర్, నాకంటే 25 ఏళ్ళేమో నేను బీఆర్ఎస్తో అనుబంధం ఉన్న విద్యార్థి రాజకీయాల్లో 92 నుంచి ఉన్నాను. నేను చాలామందిని చూసినాను, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులని చాలామందిని చూసినాను. చాలా ప్లానింగ్గా, చాలా పగడ్బందీగా, చాలా జాగ్రత్తగా ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, సరైన ఉద్యమాలు చేస్తూ, సరైనటువంటి వేదికల్ని సెలెక్ట్ చేసుకొని ముందుకు పోయినటువంటి వాళ్ళు, సక్సెస్ అయినటువంటి వాళ్ళని చూసినాను. మనం కేసీఆర్ గారినే, ఆయనతో పాటు బహుశా కేసీఆర్ గారు 47 సంవత్సరాలు ఉన్నటువంటి సందర్భంలో నాకు 30 సంవత్సరాలు ఉండి ఆయనతో అటాచ్ అయినాను. నేను 30 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆయనకు 47 సంవత్సరాలే. ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఆయన చూసుకుంటూ వస్తా ఉన్నాను నేను. ఆయన ఎంత జాగ్రత్తగా ప్రతి అడుగు ఈ దేశంలోనే చాలా బలమైనటువంటి సామాజిక వర్గాన్ని, ఒకవైపు తెలంగాణను వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని ఆయన ఇవన్నిటిని కూడా దాటుకుంటూ, ఇవన్నిటిని కూడా పక్కకు నెట్టుకుంటూ, ఎటువంటి ఆర్థిక బలం లేకుండా, ఎటువంటి సామాజిక బలం లేకుండా, ఎటువంటి మిగతా అవన్నీ లేకుండా, ఒకటే ఒక ఈక్వేషన్ తెలంగాణ అనేటువంటి ఒక బలంతో మాత్రమే ప్రజల ముందుకు వచ్చి ఒక సబ్జెక్ట్ని ఎన్నుకున్నాడో, అట్లా
ప్రజల ప్రేమని, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనేటువంటి విషయాన్ని ఎత్తుకో తప్ప ప్రజలందరూ కేసీఆర్ గారిని ఇష్టపడతా ఉంటే, ప్రజలు కేసీఆర్ గారిని నువ్వు తిడుతూ ఉంటే నువ్వు ప్రజానాయకులుగా కావడం కష్టమవుతుంది అంటున్నాను. ఎస్, ఇప్పుడు మనం మళ్ళీ అసెంబ్లీ దగ్గరికి వెళ్తే యాక్చువల్గా మీకు తెలుసు మీ పార్టీ స్ట్రాటజీ ఏంటి అనేది, కార్యకర్తలకు తెలుసు అంటున్నారు, సరే ప్రజలు అర్థం చేసుకుంటారంటున్నారు. దెన్ వాట్ అబౌట్ ఎమ్మెల్యేస్? వాళ్ళు చాలా ప్రిపేర్డ్గా ఉన్నట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది, వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. కాబట్టి మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి అని మీరు ఆల్ ఆఫ్ సడన్గా వాకౌట్ చేశారు, బహిష్కరించారు. వాళ్ళు కొంచెం అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే మా శాసనసభ్యులు 28 మంది ఉన్నారు, 27 మంది శాసనసభ్యులు తీసుకున్న నిర్ణయం అది వ్యక్తులుగా ఉండేటువంటిది ఉండదు. నేనేమంటున్నానంటే ఏ నిర్ణయమైనా మా శాసనసభ పక్షం ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ ఉండరు. నేను విన్నది ఏంటంటే చాలా మంది అందులో ఉన్నటువంటి వాళ్ళు చాలా సీనియర్లు, అక్కడ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇప్పటికే ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ధీటుగా దాన్ని అక్కడ జరిగేటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలకి సంబంధించి ఆన్సర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికి కూడా ఆల్ ఆఫ్ సడన్గా చలో మనం బాయ్కాట్ చేద్దాం, వెళ్ళిపోతున్నామని చెప్పేసరికి కొంచెం అసంతృప్తి అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కూడా కనిపించింది అనేది. అంటే చలో మనం వెళ్ళిపోతున్నాం అనేటువంటి మాట ఎవరంటారు? ఉమ్మడిగా 27 మంది ఎమ్మెల్యేలు కలిసి తీసుకునే నిర్ణయం ఉంటుంది. శాసనసభాపక్ష నేత అక్కడ మీ పార్టీ టిఆర్ఎస్ ఎల్పీ తరఫున తీసుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఒక కాల్ ఇచ్చేసరికి అందరూ వెళ్ళిపోయే పరిస్థితి అయితే అట్లుండదు కవిత. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా, నేను ఇంతకుముందే అన్నట్టుగా నేను కూడా కౌన్సిల్లో పనిచేసి వచ్చినాను, ఏ నిర్ణయం అయినా సమిష్టిగా ఉంటుంది. అందరి సభ్యుల యొక్క అది ఉంటుంది, వాళ్ళ అందరి యొక్క అది తీసుకొని పార్టీ ఏ లైన్ ఎంచుకుంటే కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్గా నేనేమైనా నా మనసులో ఉండవచ్చు, నేను చట్టసభల్లో ఉన్నా, లేదు పార్టీ సభ్యుడిగా కొనసాగినా, లేదు నేను రాష్ట్ర కమిటీలో ఉన్నా, నాకు వ్యక్తిగతమైన భావన ఏదైనా ఉంటే ఉండొచ్చు. అది విత్ ఇన్ ది నా 4 walls ఆర్ ఆ కమిటీలో చర్చించుకోవాల్సిన అంశాలు ఉంటాయి. కానీ నేను ఎక్స్ప్రెస్ చేసేటువంటి అంశము ఒక ఇండివిజువల్గా అక్కడ చెప్తాను. అది పార్టీ ఏదైతే బెస్ట్ అని పార్టీ నిర్ణయించుకుంటుంది. ఓకే, అది పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేదు హౌస్లో జరగాల్సినటువంటి బిజినెస్ కావచ్చు. సో అది తీసుకున్న నిర్ణయం పార్టీకి లాభం అవుతుంది, ముఖ్యంగా పార్టీ కంటే కూడా ప్రజలకు లాభం అవుతుంది అనేటువంటి విషయం అర్థమైన తర్వాత మనము ఈ హౌస్లోనే ఉండి వీళ్ళకు ప్రతి పనికి వీళ్ళు చేసే తప్పులకి సాక్ష్యంగా నిలబడే కంటే ఈ అంశాన్ని బయటికి తీసుకొని వచ్చి ప్రజల్లో మనం తీసుకొని పోతే లాభం అవుతుందని పార్టీ నిర్ణయించుకున్న తర్వాత ఇండివిజువల్స్గా ఉండేటువంటి అభిప్రాయాలు ఉండవు. పార్టీ అన్నప్పుడు ఇండివిజువల్స్ కాదు కదా. సో డెఫినెట్గా మా పార్టీ నిర్ణయం అది. సో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి దీనికి సంబంధించి ప్రాజెక్టుల మీద బహిరంగ సభ ఉంటుందా, నిరసనలు ఉంటాయా, కేసీఆర్ వస్తారా? అంటే బహిరంగ సభనే అనుకున్నాం, 3 జిల్లాల్లో బహిరంగ సభ అనుకున్నాం. మొదటి సభ ఈ మంత్ ఎండింగ్ కావచ్చు, మీకు మహబూబ్ నగర్లో మొదటి సభ ఉంటుంది. సమయము, తేదీ, తర్వాత ఇదంతా కూడా మా పార్టీ నిర్ణయించుకోవాల్సింది. అయితే సభలు పెట్టాలనేటువంటిది మాత్రం నిర్ణయం అయిపోయింది. పాలమూరులో ఒకటేమో, మహబూబ్ నగర్లో, రెండవది రంగారెడ్డిలో, మూడవది నల్గొండలో. ఈ 3 ప్లేస్లలో సభలు జరుగుతాయి. కేసీఆర్ గారే అటెండ్ అవుతారు. కేవలం ఒకే ఎజెండాతో నీళ్ల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి నష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రాకు దోచుకోబోతున్నటువంటి నీళ్లు, ఆంధ్రాకు అప్పనంగా అప్పజెప్తున్నటువంటి నీళ్ల విషయంలో హక్కులను కాపాడడం కోసం 90 టీఎంసీల నీళ్లు రావాల్సినటువంటి తెలంగాణకు 40కే ఎట్లా ఈ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు అనేటువంటి విషయాన్ని నిరసిస్తూ ఏర్పాటు చేస్తున్నటువంటి సభలు. కాబట్టి ప్యూర్గా నీళ్ల మీదనే ఉంటుంది. లేదు దాంతోపాటు ఎట్లాగో మేము ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళం, ప్రజల సమస్యల్ని మాట్లాడాల్సిన వాళ్ళం, మిగతా విషయాలు కూడా మాట్లాడతాం. కానీ మా ప్రధాన ఎజెండా మాత్రం నీటి పంపకాల విషయంలో కృష్ణా నీళ్ళల్లో ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయానికి నిరసనగా మాత్రమే ఏర్పాటు చేస్తున్నటువంటి సభలు. సో కన్ఫర్మా? డేట్ మాత్రం కన్ఫర్మ్ కావాలి. నిర్ణయం జరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం కేసీఆర్ ఏం చేస్తారో, మళ్ళీ దాన్ని వాయిదా వేస్తారా, ఆయన రాకుండా మీతోనే రన్ చేయిస్తారా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.